టాలీవుడ్లో నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం ఒక సెన్సేషన్. వీళ్ళిద్దరి పెళ్లి గురించి మీడియా చేసిన హడావిడి అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చ చేశారు ఫ్యాన్స్. ఇక సమంత ఫ్యాన్స్ అయితే నాగ చైతన్య కంటే శోభితాను ఎక్కువగా తిట్టడం మొదలుపెట్టారు. శోభిత కారణంగానే సమంతకు నాగ చైతన్య అన్యాయం చేశాడంటూ, నాగ చైతన్యను శోభిత ట్రాప్ చేసిందంటూ చాలామంది సోషల్ మీడియాలో ఇబ్బందికర కమెంట్స్ పెట్టారు. అసలు శోభిత కారణంగానే నాగ చైతన్యకు సమంత దూరమైందని కొంతమంది ముందు నుంచి కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఆ కమెంట్స్ నిజం చేస్తూ వీళ్ళిద్దరూ డిసెంబర్లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత గ్రాండ్గా జరిగిన ఈ వివాహానికి సినిమా ప్రముఖులంతా హాజరయ్యారు. ఇక వివాహం చేసుకుని వీళ్ళిద్దరూ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శోభిత పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా శోభితపై నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. తాను అన్ని విషయాలను ఎంతో సంతోషంగా శోభితతో పంచుకుంటానంటూ కమెంట్స్ చేశాడు. చాలా విషయాల్లో తను కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు శోభిత తనకు ఎంతో సపోర్ట్ చేస్తుందని, సరైన ఐడియాస్ ఇస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే శోభితతో జీవితాన్ని షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తనతో అన్ని షేర్ చేసుకోవడం తనకు ఇష్టమని, తన ఆలోచనలు అన్నింటినీ ఆమెతో చెబుతూ ఉంటానని ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. తాను ఎప్పుడైనా గందరగోళానికి లోనైనప్పుడు వెంటనే ఆమెను కాంటాక్ట్ చేస్తానని, తాను ప్రెజర్లో ఉన్నప్పుడు శోభితకు తెలిసిపోతుంది అని కమెంట్స్ చేశాడు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుందని, అన్ని విషయాల్లో తను చాలా గొప్ప సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుందని, ఆమె అభిప్రాయాలు ఎంతో పక్కాగా ఉంటాయన్నాడు. ప్రతి ఒక్కటి ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందడుగు వేస్తానని చెప్పుకొచ్చాడు చైతన్య. ఇక శోభిత కూడా నాగ చైతన్య గురించి ఎన్నో విషయాల్లో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తాను ముంబైలో ఉంటే చైతన్య హైదరాబాద్లో ఉండేవాడని, తన కోసం హైదరాబాద్ నుండి ముంబై వచ్చేవాడని, మొదటిసారి మేమిద్దరం బయటకు వెళ్ళినప్పుడు చైతన్య సూట్లో ఉంటే తాను రెడ్ డ్రెస్లో ఉన్నా అని, ఆ తర్వాత కర్ణాటకలోని ఒక పార్కుకు వెళ్ళామని, అక్కడ కొంత సమయం గడిపామని, ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకున్నామని చెప్పుకొచ్చింది.